చిదిమేసిన ప్రభుత్వం అంటూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది, మా తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేసింది, ప్రభుత్వం వల్ల ఎంతో నష్టం అంటూ నాకు నీట్లో 568 మార్కులు వచ్చాయి. గత ఏడాది ఎస్యూ రీజియన్లో ఓసీ కేటగిరీకి 542 మార్కులకి కూడా సీట్ వచ్చింది. ఏడాది కొత్తగా 5 కాలేజీలు వస్తున్నాయని 550కి ఓసీ కేటగిరీలో సీట్ వస్తుందని మా కాలేజీ అధ్యాపకులు చెప్పారు. ఎస్యూ రీజియన్ పరిధిలో పులివెందులు మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చిందన్నారు. కానీ ఆ సీట్లను రద్దు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని తెలిసింది. దీంతో నేను ఎంతో నష్టపోతున్నా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ధైర్యం చేసి లాంగ్ టర్మ్కి వెళ్దామన్నా వచ్చేడాది సీట్లు పెరుగుతాయన్న నమ్మకం లేదంటూ ఒక నీట్ విద్యార్థినికి సంబంధించినటువంటి స్టేట్మెంట్తో హైలైట్ చేశారు. అయితే వరద బాధితులకు ప్యాకేజీ, ఇల్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు, దుకాణాలు మునిగితే 25,000 సాయం, వరికి హెక్టార్కు 25,000 చొప్పున పరిహారం, గత ప్రభుత్వ భూతాన్ని శాశ్వతంగా పూడ్చిపెట్టాలి, అమరావతి మునిగిపోతుందని నోళ్ళను తాళాలు వేయాలి, నీళ్ళు వస్తాయని ఆకాశంలో రాజధాని కడతారా, ఆపరేషన్ బుడమేరు త్వరలో ప్రారంభం, మీడియాతో సీఎం చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఎక్సైజ్ శాఖలో డబ్బులు ధమాకా అంటూ పోస్టులు కావాలంటే టీపీ నేతలు అడిగినంత ముట్ట చెప్పాల్సిందే, ఎమ్మెల్యే సిఫార్సు లేఖకు రేటు, పోస్టింగ్కి మరో రేటు అంటూ 2 రకాలుగా దండుకుంటున్న పచ్చ నేతలు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి డీసీ పోస్టులకు భారీ డిమాండ్. ఎమ్మెల్యే లేఖకు 10-15 లక్షలు, పోస్టుకి 30 లక్షలు, ఇతర జిల్లాల్లో డీసీ పోస్టుకి 20 లక్షలు, ఈఎస్ పోస్టుకి 15 లక్షలు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు రేట్లు ఫిక్స్, పోస్టులు కొనలేని వారికి లూప్ లైన్ పోస్టులు, విశాఖపట్నం మొత్తం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి చెప్పిన వారికి అంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇతర రాష్ట్రాల కంటే తగ్గని విధంగా కొత్త మద్యం విధానం అక్టోబర్ 1 నుంచి అమలు. ఈ నెలాఖరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళం, ఉద్యోగుల కాంట్రాక్టు కూడా ముగింపు, జిల్లా కమిటీల ద్వారా ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటు, సామాన్యులకు అందుబాటు ధరలో ఒక ప్రత్యేక బ్రాండ్. నేడు కేబినెట్ భేటీలో నూతన విధానానికి ఆమోదం అన్నటువంటి